రైట్ శంకరి, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే మొత్తం ఎక్కడికక్కడ పనులని అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చే పనులు నిమగ్నమైపోయారు. అండ్ మొన్నటికి మొన్న లబ్ధిదారుని ఇంటికి స్వయంగా ఆయనే వెళ్లి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఇదే మొదటిసారి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన ఒకటే ఎజెండా, అమరావతి రాజధాని అలాగే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. సో దీనికి సంబంధించి ఆయన నిన్ననే ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఈ రోజు పెద్దలందరినీ కూడా అటు ప్రధాని మోదీని, అమిత్ షాని, నిర్మలా సీతారామన్ వీళ్ళందరినీ కూడా ఈ రోజు కలవనున్నారు. అమరావతి నిర్మాణం అలాగే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి దీనికి సంబంధించి మీ సహాయ సహకారాలు మాకు కావాలి అని చెప్పేసి వారికి చెప్పనున్నారు. దీనికి సంబంధించి వీరందరితోనూ ఈ రోజు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. రైట్, సంబంధించి చూద్దాము. అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు ప్రధాన ఎజెండాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. శరవేగంతో అమరావతి నిర్మించాలనే సంకల్పంతో ఉన్నామని, పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో సాకారం చేయాలనుకుంటున్నామని ప్రధాని మోదీకి చెప్పనున్నారు. ఈ రెండింటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలని మోదీని కోరనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కొందరు అధికారులు ఉన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, 11 గంటలకు ప్రధాని మోదీని కలుస్తారని సమాచారం. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉంటారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సహా దాదాపు డజన్ మంది మంత్రులను కలవనున్నారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు టీడీపీ ఎంపీలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి సాధ్యమైనంత మేరకు నిధులు రాబట్టడమే తమ ప్రాధాన్యమని ఉద్బోధించారు. ఇక శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇక శనివారం హైదరాబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమవుతారు. సోమవారం ఇక్కడకు తిరిగొస్తారు అని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఆయన కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, ప్రధానమైన ప్రాజెక్టులపై ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో జీవనగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు లో జరిగిన విధ్వంసం గత 5 సంవత్సరాల కాలంలో, అదేవిధంగా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు విదేశీ నిపుణులు చేస్తున్న అధ్యయనం, వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక అంశాలతో పాటు ప్రాజెక్టును భవిష్యత్తు కార్యాచరణపై కూడా ప్రధానితో చర్చించబోతున్నారు. ప్రాజెక్టు పునరావృతంతో పాటు కేంద్రం పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం కూడా ప్రధాని అభ్యర్థిస్తున్నారు. దాంతో పాటు 5 సంవత్సరాల కాలంలో అమరావతిలో రాజధాని అమరావతిలో జరిగిన విధ్వంసంపై కూడా ఆయన ప్రధానితో చర్చించనున్నారు. అమరావతిలో పలు నిర్మాణాలు నిలిపివేత కారణంగా జరిగిన నష్టంతో పాటు భవిష్యత్తులో అమరావతి ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం కానీ ఇటు అమరావతిపై కానీ క్షిప్రస్థాయి అధ్యయనం చేసి ఒక నివేదికను కూడా రూపొందించారు. ఈ రెండింటిపై కూడా తాజా పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలకు కూడా ఆయన అంతకు ముందు రోజు కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ 2 ప్రధాన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఖాళీ ఖజానా ఉండటంతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రధాని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడబోతూ ఉన్నారు. దీంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఆయన భేటీగా పోతున్నారు. గ్రే హౌన్స్ అంటే పోలీస్ శాఖలో గ్రే హౌన్స్, ఇతర విభాగాలకు సంబంధించిన నిధులు ఇంకా కేంద్రం పెండింగ్ లో ఉన్నాయి. నిధుల విడుదలపై పాటు గ్రే హౌన్స్ కు సంబంధించి కొన్ని కీలక అంశాలపై కూడా ఆయన హోంమంత్రి అమిత్ షాతో చర్చించబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 2 ప్రధానమైన ప్రాజెక్టులు ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న రాజధాని అమరావతి, పోలవరం, ఈ రెండింటికి సంబంధించి ప్రధానంగా భౌతిక కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఈ దృష్టి సారించారు. నిన్న అమరావతి శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో కూడా ప్రధాని ఏం చర్చించబోతున్నారు అంటే, రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై కూడా నేను చర్చించబోతున్నాను. ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు ఈ పరిస్థితిని ముందుకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రధానితో చర్చిస్తాను చెప్పడంతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాననే
నమ్మకం ఉండటంతో ప్రజలు కూటమిలో ఉండే 3 పక్షాలకు తెలుగుదేశం, జనసేన అండ్ బీఏపీకి 164 సీట్లు ఇచ్చారని, ఏమీ చేయరనే ఉద్దేశంతోనే ఇంతవరకు ఏమీ చేయలేదు అని, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారనే ఉద్దేశంతో జగన్ కు 10 సీట్లు ఇచ్చారనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఢిల్లీ థియేటర్ లో నిన్న సాయంత్రం ఆయన ఎంపీలతో పెట్టి, తెలుగుదేశం ఎంపీలతో పెట్టి కూడా ఈ రోజు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ వస్తా అని హోంమంత్రి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, పీయూష్ గోయల్ ఇటువంటి వాళ్ళందరితో కూడా భేటీగా పోతున్నారు. రేపు కూడా మరి కొంతమంది మంత్రులతో భేటీ, రేపు సాయంత్రానికి ఆయన హైదరాబాద్ పోనున్నారు. ఎల్లుండి 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత హైదరాబాద్ లో భేటీకి పోతూ ఉన్నారు. ఈ భేటీ కూడా కీలక ప్రాధాన్యత సాధించుకుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు విభజన సమస్యలు ఇప్పటివరకు ఎక్కడి వరకు వచ్చాయి, దానికి ముందడుగు చర్యలు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఒక బ్రీఫ్ రిపోర్టును చంద్రబాబుకు అందించారు. దాన్ని అధ్యయనం చేసి మరింత మెరుగుపరిచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడాలి అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దానికి పెద్దగా మనమే చొరవ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇటువంటి చర్యలన్నీ కూడా అవుతామని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ రోజు ప్రధాని కేంద్ర ఆర్థిక మంత్రితో జరిగే భేటీ కూడా కీలక భేటీ అని చెప్పి అకార వార్తలు చెబుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామారావు.